పండుతో హల్వా చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇలా నేరేడుపళ్ళు తెచ్చుకున్నానండి మార్కెట్ నుంచి. చూడండి నేను ఇలా వేస్తున్నాను. ఇది బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ ఇవి. సో ఇవన్నీ వేసుకుంటున్నాను. నేరేడుపండు చాలా హెల్దీ అండి, చాలా మంచిది. సీజనల్ గా దొరుకుతాయి కదా, ఇది చాలా మంచిది. చూడండి ఇందులో వాటర్ కూడా వేస్తున్నాను. చూసారా, ఇలా వాటర్ వేసాను. దీన్ని ఇప్పుడు బాయిల్ చేయాలి. కొన్ని నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకున్నాను. సో దీన్ని ఈ బాయిల్ అయినంత వరకు క్యాప్ పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి. ఈలోగా మనం బెల్లంని కొంచెం పీసెస్ గా చేసుకుందాం. చూడండి, బెల్లంతో చేస్తే చాలా బాగుంటుందండి. అంటే ఎక్కువ షుగర్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఇలా బెల్లంతో కూడా వాడే రెసిపీస్ మంచిది. చాలా కొన్ని ఉన్నాయి బెల్లం రెసిపీస్. నేను మీకు అవి ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేనైతే బెల్లం ఎప్పుడు పాకం బెల్లమే తీసుకుంటానండి. దేనికైనా సరే పాకం బెల్లమే బాగుంటది. మళ్ళీ షుగర్ అదేంటి సాల్ట్ బెల్లం అది ఉంటది, అది బాగోదు. ఓన్లీ స్వీట్ అయితేనే బాగుంటుంది. మార్కెట్లో అడిగితే మనకి మంచి బెల్లం ఇస్తారు. సో తెచ్చుకుంటే దీనికి టేస్ట్ వస్తుంది. వెళ్ళామండి మార్కెట్ నుంచి అన్ని తెచ్చుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నా. ఇవ్వండి, ఇవి మార్నింగ్ నానబెట్టుకొని తింటారండి పిల్లలు, వాళ్ళు చాలా మంచిది. అందుకనే నేను ఇవి రోజుకి ఒక 10 నెలలుగా నానబెడతాను. ఇగోండి చూసారా, ఇలా నానబెట్టేస్తానండి. చూడండి ఒక గ్లాస్లో ఇలా నానబెట్టేసా. తర్వాత వాటర్ వేసి ఉంచేస్తానండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది. సో ఇగోండి నేను క్యాప్ కూడా పెట్టేస్తాను దాని మీద, మళ్ళీ దవ్వకుండా. ఇలా నేను క్యాప్ కూడా పెట్టేస్తాను. బాయిల్ అవుతుంది. ఇందులో ఉన్న పిక్కలు అలాగ వచ్చేస్తాయండి. చూసారా, ఇలా బాయిల్ అయిపోతున్నాయి. సో ఇంకా అవ్వాలండి. ఇంకొక 5 minutes అయితే అయిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 5 minutes క్యాప్ పెట్టేసుకుంటున్నాను. ఇది అయిపోయాక చల్లగా అవ్వాలండి. చల్లగా అయిన తర్వాత నేను ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇవి నెక్స్ట్ ఇవి మసాలాలకి వాడదామని తీసుకున్నానండి. ఇవి గాజు బౌల్సే, మామూలు కాదు. సో మీకు నేను ఇదిగోండి చూసారా, ఇవ్వండి గాజు బౌల్స్ అండి. ఇగోండి నేను ఇందులోని స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవడానికి కొనుక్కున్నాను. బాగున్నాయి కదా, అందుకనే తీసుకున్నానండి. ఇంకా నేను ఇంకా చాలా ఉన్నాయి. నేను మీకు అవన్నీ నేను కిచెన్ లో ఏం వాడతానో ఏంటో అనేది మీకు నేను తర్వాత అన్ని చూపిస్తాను. ఓకేనా, డన్. చూడండి ఇలా వచ్చేసింది. చూసారా, పిక్కలు సపరేట్ అయిపోయి బాయిల్ చేయగానే మీకు చూపిస్తున్నాను. చూడండి ఇగోండి, పిక్కలు ఇలా సపరేట్ అయిపోతాయి. సో ఇది కొంచెం బాగా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కాసేపు ఫ్యాన్ దగ్గర పెడతాను. నేను ఫ్యాన్ ఆన్ చేసుకున్నానండి. ఇలాగా ఫ్యాన్ ఆన్ చేసుకొని ఇది కొంచెం కూల్ అయిపోయాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకుంటే అప్పుడండి కొంచెం బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ అది చూపిస్తాను. చాలా హెల్దీ అండి ఇది. నేరేడుపళ్ళు షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కూడా చాలా మంచిది. అందుకే నేను జ్యూస్లు అవి కూడా చేస్తానండి. చాలా మంచిది. అయిపోయాయి కదండి, బుక్స్ అన్ని కూడా కొనేసుకొని తీసుకున్నాము. ఇంకోండి మా పిల్లలకి ఇగోండి పెన్సిల్స్ అండ్ ఎరేజర్స్. చూసారా, ఐస్ క్రీమ్ మోడల్ ఎంత బాగున్నాయో. చూడగానే చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను. మా చిన్నదానికి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. ఎందుకంటే స్కూల్లో రోజుకి ఒకటి వదిలేసి వస్తుందండి, ఫ్రెండ్స్ కి ఇచ్చి వస్తుంది. అందుకే చూడండి, దానికోసం ఇవి. నెక్స్ట్ ఇగోండి ఇవి కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఎరేజర్స్ అండి. ఇవన్నీ ఇద్దరి కోసం తీసుకున్నామండి.
నెక్స్ట్ ఇగోండి పెన్ పెన్సిల్స్, ఇవన్నీ స్కూల్ స్టార్ట్ అవగానే యాజ్ యూజువల్ ఇవన్నీ కొనాల్సిందే పిల్లలకి. ఇవి లేకపోతే మాత్రం టాప్ లేపేస్తారండి ఇంటివి. ఇవన్నీ కొనాల్సిందే మేము. చూడండి ఇలా కూల్ అయిపోయింది. నేను పిక్కలు అయితే సపరేట్ చేస్తున్నాను. చల్లగా అయిపోయింది. ఇగోండి పిక్కలు అయితే నేను సపరేట్ చేస్తున్నాను చూడండి. సో ఇది మిక్సీ వేస్తాను. చూపించి మిక్సీ ఒకసారి. ఇగోండి ఇలా మిక్సీ చేస్తాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుంటాను. సో దానికోసం నేను మిక్సీ చేస్తున్నాను, చేసి వస్తాను. మిక్సీ చేసుకున్నాను. దాని తర్వాత ఇది స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసుకున్నాను దీంట్లో. ఇవ్వండి వాటర్. ఇప్పుడు బెల్లం వేసుకుంటున్నాను. కొంచెం చాలండి ఇది. వేస్తున్నాను. ఇదంతా కరిగిపోవాలండి. మెల్ట్ అయిపోతుంది చూసారా, ఇలా మెల్ట్ అయిపోతుంది. బెల్లం కరిగిపోయింది. నేను ఇప్పుడు ఇది వడకడుతున్నాను చూడండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మీకు ఇంత ముందే చెప్పాను బెల్లంలో ఎప్పుడు ఇసుకది ఉంటది. సో ఇగోండి చూసారా, ఇగోండి. తర్వాత నేను ఇదే కళాయి మళ్ళీ కడిగేసి పెడుతున్నానండి. ఇగోండి చూసారా, మళ్ళీ బెల్లం వేస్తున్నాను. వేసేది కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత నేను ఇవి వేసుకుంటాను. సో ఈ స్వీట్ సరిపోద్దండి, అందుకనే ఇది చాలు సరిపోతుంది. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంతవరకు నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి దానికోసం. సో నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. చూడండి బాయిల్ అయిపోయింది. చూడండి నేను వేస్తున్నాను ఇది. వేసిన తర్వాత ఇది బాగా దగ్గరగా అవ్వాలి. సో దీనికి టైం పడుతుంది. అది మాత్రం వదిలేకండి, అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేయడం గట్టా ఉంటాయి. అందుకనే ఇది బాగా కలపాలి. చూడండి ఇది అలా కలర్ బాగా బాయిల్ అయిన తర్వాత దగ్గరగా అయిపోవాలి. వేసేయాలి. ఇది వేసి దీంట్లోనే బాయిల్ అవ్వాలి అవి. సో నేను కొంచెం ఫాస్ట్ లో అయిపోయింది చూడండి. ఇగోండి ఇలా వస్తుంది. నేను చెప్పాను కదా కలర్ చేంజ్ అవుతుందని. సో ఇది మనకి రెడీ అయిపోయిందండి చూసారా. సో ఇది అయిపోయింది. సో నేను గ్యాస్ ఆపేస్తానండి, ఇంకా అయిపోయింది ఇది. ఆపేసి ఒక 10 minutes మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే ఇది రెడీ అయిపోయినట్టు. ఇగోండి నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎలా ఉంది.